స్టెర్లింగ్ వీసా కార్డ్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. ఇస్తా అంటున్నారు. ఇంతకీ ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇస్తే మన దాకా వస్తుందా? ఈ విషయాలన్నీ కూడా షార్ట్ అండ్ కట్గా చెప్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెంటనే షేర్ చేయండి. ఫ్రీ వీసా కార్డ్ 100% ఎవరికి వస్తాయంటే అంబాసిడర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి, కంట్రిబ్యూటర్స్కి, లేదా థర్డ్ టైర్ అంబాసిడర్కి, లేదా సెకండ్ టైర్ అంబాసిడర్కి 100% వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ట్రూగా ప్రాజెక్ట్ కోసం కంట్రిబ్యూట్ చేశారు. పలానా ఇన్వైట్స్ అని చేసుంటారు, అలాగే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు, వాళ్ళ కమ్యూనిటీలో అందరి దగ్గర మైనింగ్ చేయించుంటారు కాబట్టి వాళ్ళ ప్రాజెక్ట్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి 100% ఇస్తారు. నెక్స్ట్ ప్రిఫరెన్స్, మీకు టాప్ 51 కాంపిటీషన్ జరిగింది గుర్తుందా? దాంట్లో బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు గనక వీసా కార్డ్ ఫ్రీగా క్లైమ్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా 100% ప్రొవైడ్ చేసేస్తారు. నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్, ఇన్వైట్స్. మీకు ఎక్కువ ఇన్వైట్స్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ 80% to 90% వరకు ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎంత పెట్టుకున్నారో మనకు చెప్పలేదు. వాళ్ళు 100 ఇన్వైట్స్కి పెట్టుకున్నారా, 200 ఇన్వైట్స్కి పెట్టుకున్నారో మనకు తెలియదు. బట్ ఇన్వైట్స్ మనం చేసి రెగ్యులర్గా వాళ్ళ దగ్గర మైనింగ్ చేయిస్తున్నాం కాబట్టి, వాళ్ళకి మనం కంట్రిబ్యూట్ చేశాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనకు కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ లీస్ట్ ప్రిఫరెన్స్, ఇప్పుడు మనం ఇండివిజువల్గా చేస్తున్నాం. మన ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళ సర్కిల్ వరకు గ్రూప్ షేర్ చేసుకొని గ్రూప్ మైనింగ్ చేస్తూ రెగ్యులర్ మైనింగ్ చేస్తూ ఒక 90% అబోనే ఉంది మనకి సెల్ఫ్ మైనింగ్ రేటు, అలాగే గ్రూప్ మైనింగ్ రేటు. సో రెండు ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎలా కన్ఫామ్గా మనకి వస్తుంది అంటే, మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఒక కాలం ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ఇవన్నీ మెన్షన్ చేయాలి. నేను ఇంత కంట్రిబ్యూట్ చేశాను, స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను చేస్తున్నాను, రెగ్యులర్గా సెషన్స్ మైండ్ చేస్తున్నాను, అలాగే నా గ్రూప్ చేత చేయిస్తున్నాను, మేమందరం కమ్యూనిటీగా చేరేలా చేస్తున్నాము, మీరు ఎవరి కింద అయితే జాయిన్ అయ్యారో వాళ్ళు మాకు బాగా చెప్తున్నారు, సో మేము ఇలా చేయడం జరిగింది. ఫ్యూచర్లో మీరు ఇలాంటివి ఏమన్నా కాంపిటీషన్స్ కానీ, టాప్ 15 కాంపిటీషన్స్ కానీ, లేదా రిమైనింగ్ కాంపిటీషన్స్ ఏమన్నా పెడితే మేమే ఫస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటివన్నీ మీరు డీటెయిల్స్ అంటే మీ గురించి ప్రాపర్ డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి అంటే 4-5 ముక్కలు రాయండి, రాసి మీరు ప్రొవైడ్ చేస్తే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరికైతే వస్తుంది అనుకుంటున్నారో సో వాళ్ళు సీరియస్గా చేస్తారు. ఎవరికైతే రాదు అనుకుంటున్నారో ఈ వీసా కార్డు కనీసం మనీ పెట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు మనీ పెట్టైనా తీసుకుంటారు కదా, $10 వాల్యూ పెట్టున్నారు. సో మీరు $10 యూస్ చేసన్నా మీరు తీసుకోవచ్చు ఈ కార్డ్ని. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ వీసా కార్డ్ అంటే, అదేం నార్మల్ మాస్టర్ కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు కాదు. వీసా కార్డ్ అమెరికన్ బేస్డ్ వీసా కార్డ్. రేపు పేమెంట్స్ పాయింట్స్ వచ్చాక మీరు ఆ వీసా కార్డ్ని యూస్ చేసి పేమెంట్స్ చేయడం అనేది మీకెంత ఇంపార్టెంటో వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే 10,000 వీసా కార్డ్స్ అనేవి ఫ్రీగా ఇస్తాము మంత్లీ అని చెప్పారు. బై చేసుకోవాలనుకుంటే కదా మీరు ఓన్గా $10 పెట్టి పర్చేస్ చేసి మీరు బై చేసుకోవచ్చు. వాళ్ళకెందుకు ఇంపార్టెంట్ మీరు వీసా కార్డ్ తీసుకోవడం అనేది చెప్తున్నానంటే, మీరు పేమెంట్ పాయింట్స్లలో పేమెంట్ చేయడం అనేది వాళ్ళకే ఇంపార్టెంట్. వాళ్ళ కాయిన్ని రొటేషన్గా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయడం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు వాలెట్లో చేసే ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు వీసా కార్డ్ అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేయడం మర్చిపోయి ఉంటే, వాలెట్లో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఫ్రీక్వెంట్లీ అవి మెన్షన్ చేయండి. ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశాను, మీ వాలెట్లో కూడా మేము యాక్టివ్గా ఉన్నాను మెన్షన్ చేయండి. ఎందుకంటే వాలెట్లో యాక్టివ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది. ఇప్పుడు అందుకే టెస్ట్ నెట్ కూడా తేబోతున్నారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వాలెట్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నేను ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మన ఐటీఎల్ కాయిన్ మీద, మన ఐటీఎల్ఎక్స్ వాలెట్లో అని చూపించుకోవడం వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీరు కూడా అలాంటిదైనా చేసుంటే ఇలాంటి చేసామని మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసినా సరే ఎడిట్ చేసుకోవడానికి రెస్పాన్స్ అక్కడ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన దాంట్లో ఇవన్నీ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి అప్పుడు రెస్పాన్స్ని సబ్మిట్ చేయండి. లాస్ట్ పాయింట్, మీరు ఇప్పటివరకు అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేయండి. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ సబ్మిట్ చేసుంటే అక్కడ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఎడిట్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు, రీసబ్మిట్ చేయొచ్చు. అండ్ కేవైసీ తొందరపడినట్టు దీనికి తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా చెప్పడం జరిగింది, మంత్లీ 10,000 కార్డ్స్ మాత్రమే ఇస్తారు. సో వాళ్ళ దగ్గర తక్కువ మెంబర్స్ ఉన్నారు, అర్థం చేసుకోండి. క్యూరేటర్స్ కూడా తక్కువ ఉండడం వల్లనే మీ కేవైసీ అనేది చాలా లేట్ అవుతుంది. ల్యాక్స్లో కేవైసీ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, బట్ క్యూరేటర్స్ చాలా తక్కువగా ఉన్నారు. అది మీరు అర్థం చేసుకొని కొంచెం పేషెన్స్గా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ అవుతుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాళ్ళకి కేవైసీ కాదు అంటే, వాళ్ళు రికవర్ చేసుకునేదానికి ఆప్షన్ ఇచ్చినా సరే యాక్టివ్గా లేకుండా, గ్రూప్ మైనింగ్ చేయకుండా, నార్మల్ సెల్ఫ్ మైనింగ్ రేట్ లోగా ఉన్న వాళ్ళకి మాత్రం అవుతుందన్న క్లారిటీ మాత్రం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మీరు అంత మాత్రం కంట్రిబ్యూట్ చేస్తుంటే యాప్ కోసం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మీరు వాళ్ళకి అవసరమైన కంట్రిబ్యూషన్ మీరు ఇవ్వకపోతే వాళ్ళు కూడా మీకు వెరిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు, ఫెయిల్డ్ అని చూపిస్తారు.
సో మీరు సబ్మిట్ చేసేటప్పుడు కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉండేలా చూసుకోండి, ప్రాపర్గా మీవే అయ్యేలా చూసుకోండి. మీ ఫేస్ వెరిఫికేషన్ ఏదైతే పెడతారో అవే చేయడానికి ట్రై చేయండి. అంటే ఫస్ట్లో పెట్టిన ఫేస్ వెరిఫికేషన్ కాదు, ఇప్పుడు ప్రెజెంట్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన వెంటనే ఫేస్ది ఇంటర్లింక్ అని రాసి టుడే డేట్ మెన్షన్ చేసేస్తారు కదా, అప్పుడు ప్రాపర్గా మెన్షన్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పాను ఆల్రెడీ, 18 బిలో ఉన్న వాళ్ళు మీ పేరెంట్స్ గైడెన్స్లోనే చెయ్యండి. 18 అబోవ్ ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్ అందరూ ఎలా చేసుకుంటున్నారో అలా మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసుకోండి. ఫస్ట్ వెరిఫికేషన్ కాని వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 1 by 1 చేస్తున్నారు, అందరికీ ఛాన్స్ ఇస్తారు ఫెయిర్గానే. కొంచెం వెయిట్ చేయండి పేషెన్స్గా, అంతే. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ ఇన్స్టా, టెలిగ్రామ్, యూట్యూబ్ 3 మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే కనిపించట్లేదో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, న్యూ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. అండ్ మీకు అప్డేట్స్ అన్నీ కూడా టైం టు టైం ఇస్తుంటాం. మీకు ఏం డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి, ఇన్స్టాలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. బట్ వాల్యుబుల్ క్వశ్చన్స్కి మాత్రమే అకౌంట్ ఫాలో చేసి మీరు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు మీరు యాక్టివ్గా ఉండి మైనింగ్ అనేది ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో చెప్పినట్టుగా చేయండి, ఖచ్చితంగా యూజ్ ఉంటుంది.